హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 1, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 1, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మనకి ఒక 2 ఇంపార్టెన్స్ డేస్ ఉన్నాయి. అక్టోబర్ 1 రోజు. సో మరి ఆల్రెడీ మనం గత క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో ఇంపార్టెంట్ డేస్ పైన మనకి క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి కాబట్టి సో మరి అక్టోబర్ 1 ఇంపార్టెన్స్ ఏముందంటే, ఒకటి వచ్చేసి ఇక్కడ ఒక ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు సో ప్రతి సంవత్సరం కూడా సో అక్టోబర్ 1ని ఎలా నిర్వహిస్తున్నారంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ దివస్గా నిర్వహిస్తున్నారు. ఎన్పిఎస్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే సో ఉద్యోగులకి సో మరి సీనియర్ సిటిజన్స్కి కూడా అంటే అయిన తర్వాత సో వాళ్ళకి పెన్షన్స్ పొందడం అనేది వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది ఒక పర్టికులర్గా ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం కానివ్వండి, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం కానివ్వండి, సో మరి ఒక సంబంధించిన వాటితో వాళ్ళు ఒక ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు తమ జీతంలో కొంత భాగాన్ని కేటాయిస్తూ పొదుపు చేయడం ద్వారా 60 years అయిన తర్వాత వాళ్ళకి మనకి పింఛన్ ఇచ్చే ఒక కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఎన్పిఎస్గా పిలుస్తాం. అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటాం. సో ఆ విషయాన్ని ఈ ఒక సంస్థ బాగా పాపులరైజ్ చేస్తుంది, అవగాహన చర్యలు చేపడుతుంది. ఆ సంస్థని పిఎఫ్ఆర్డిఏ. సో ఈ పిఎఫ్ఆర్డిఏ చేత ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 1ని ఎలా నిర్వహిస్తారంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటారు. ఎన్పిఎస్ అంటే అర్థమైందండి, అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. మరి నేషనల్ పెన్షన్ స్కీమ్ సో దివస్గా మనం నిర్వహిస్తామండి. ఏ రోజు అది దినోత్సవం? అక్టోబర్ 1. ఎవరు నిర్వహిస్తారు? పిఎఫ్ఆర్డిఏ. పిఎఫ్ఆర్డిఏ అనగా అర్థం ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్ అండి. అది ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి అంటాం. సో ఆ అంశం గుర్తుపెట్టుకోవాలంటే ఇంపార్టెంట్ డేట్స్లో ఈ పాయింట్ అనేది మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్టోబర్ 1 మరో ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకోసం? ప్రపంచ వృద్ధుల దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఎల్డర్లీ పర్సన్స్ అని చెప్పేసి అంటాం. ఏదంటే అక్టోబర్ 1 మరో ఇంపార్టెన్స్ ఏంటంటే సో అక్టోబర్ 1, 2022 ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్ అంటే వృద్ధులు, ఎల్డర్లీ పర్సన్స్ అంటే వృద్ధులు అనమాట. వృద్ధుల సంబంధించినటువంటి సంక్షేమ దినోత్సవంగా లేదా ప్రపంచ వృద్ధుల దినోత్సవంగా ఇంటర్నేషనల్ డే ఫర్ ఎల్డర్లీ పర్సన్స్గా అక్టోబర్ 1, 2022 నిర్వహిస్తుంది ఐక్యరాజ్య సమితి. ఈ సంవత్సరం అక్టోబర్ 1, 2022 నాటి మరి ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఇతివృత్తం లేదా ద థీమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డే ఫర్ ఎల్డర్లీ పర్సన్స్ ఆన్ అక్టోబర్ 1, 2022 దట్ ఈస్ ద రీసైలెన్స్ ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్. ఒక వెరీ ఇంపార్టెంట్ అండి, రీసైలెన్స్ ఆఫ్ ది ఓల్డర్ పర్సన్స్ ఇన్ చేంజింగ్ వరల్డ్. అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ సాంకేతిక కారణాలు కానివ్వండి, వివిధ విషయంలో చాలా మార్పు అనేది వచ్చింది. కోవిడ్-19 కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ప్రభావితం చేశాయి. ఇలాంటి సంబంధించినటువంటి ప్రపంచంలో ఇలాంటి ఒక చేంజింగ్ వరల్డ్లో ఓల్డర్ పర్సన్స్ యొక్క ఒక ఇంపార్టెన్స్ ఉండాలి, వాళ్ళని మనం కాపాడుకోవాలి, వాళ్ళని రీసైలెన్స్ చేయాలనే ఒక ఉద్దేశం అనేది ఇక్కడ ఇతివృత్తం ఇచ్చారనమాట. రీసైలెన్స్ ఆఫ్ ది ఓల్డర్ పర్సన్స్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్. సో మన భారత ప్రభుత్వం అయితే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు మన భారతదేశంలో వృద్ధుల సంక్షేమం గురించి ఎల్డర్ లైన్ అనే ఒక ప్రాజెక్ట్ను కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాదు వృద్ధులకు సంబంధించిన విషయాలు, వృద్ధులకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, వాళ్ళ సంక్షేమం దృష్ట్యా వాళ్ళ ఆరోగ్య రీత్యా ఒక హెల్ప్లైన్ నెంబర్ కూడా ప్రారంభించడం జరిగింది మన భారతదేశంలో. మరి ఎల్డర్ లైన్ ప్రాజెక్ట్ యొక్క హెల్ప్లైన్ నెంబర్ లేదా వృద్ధుల సంక్షేమం పైన హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి 14567 అనేది కూడా దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఈ సంబంధించినటువంటి కార్యక్రమంలో బెంగళూరుకు చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ అండ్ ఆలియడ్ సైన్సెస్ అనే సంస్థ కూడా ఈ యొక్క వృద్ధుల సంక్షేమం పైన వాళ్ళ పైన కృషి చేస్తుందన్నమాట. సో మరి ఈ యొక్క హెల్ప్లైన్ నెంబర్ ఏదైతే ఉందో మరి ఎల్డర్ లైన్ ప్రాజెక్ట్ హెల్ప్లైన్ నెంబర్ లేదా వృద్ధుల సంక్షేమం పైన హెల్ప్లైన్ నెంబర్ ఏదైతే ఉందో మరి వృద్ధుల సంక్షేమం పైన హెల్ప్లైన్ నెంబర్ని మరి ఎవరు అమలు చేస్తున్నారు? మంత్రిత్వ శాఖ వచ్చేసి ఏ మినిస్ట్రీ అంటే సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, అంటే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ. ప్రజెంట్ అయితే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే వీరేంద్ర కుమార్ అనేవారు పనిచేస్తున్నారండి. ప్రజెంట్ కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ. గతంలో తావర్చంద్ గెహ్లట్ ఉండేవారు. సో తావర్చంద్ గెహ్లట్ అయితే ప్రజెంట్ కర్ణాటక గవర్నర్గా వారు పనిచేస్తున్న నేపథ్యంలో ప్రజెంట్ అయితే
కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి వచ్చేసి వీరేంద్ర కుమార్. సో ఈ ఇంపార్టెన్స్ అనమాట. October 1 ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ఎల్డర్లీ పర్సన్, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. జాతీయ పరంగా మరో దినోత్సవం October 1 ఏంటంటే ఎన్పిఎస్ దివస్, అంటే ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ యొక్క దినోత్సవాన్ని కూడా మనం ఈరోజు నిర్వహిస్తాం అనమాట. ఏదండి October 1 రోజు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి యుఎన్ఎస్డిజి యాక్షన్ అవార్డ్స్. ఇది మనకి స్విట్జర్లాండ్లోని బాన్ కేంద్రంగా జర్మన్లోని బాన్ కేంద్రంగా ఇచ్చారండి ఈ యొక్క సంబంధించినటువంటి యుఎన్ఎస్డిజి అవార్డు. మరి యుఎన్ఎస్డిజి యాక్షన్ అవార్డ్స్ అనేది అంటే యాక్షన్ అవార్డ్స్ అంటే వాళ్ళ పనితీరు కనపరిచినందుకు వివిధ రంగాల్లో. సో అంతేకాకుండా మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించిన విషయంలో అంటే ఐక్యరాజ్య సమితి అయితే 2015 సంవత్సరంలో మరి మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. సో మరి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మరి నో పావర్టీ, పేదరికం లేని ఒక సమాజం తయారు చేయడం, జీరో హంగర్, ఆకలి లేని సమాజాన్ని తయారు చేయడం, ఇలా మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించింది, అంటే ప్రకటించింది 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మరి ఈ 17 సస్టైనబుల్ గోల్స్ని చేరడానికి ఐక్యరాజ్య సమితి తన సభ్య దేశాలకు పెట్టిన ప్రొజెక్టెడ్ టార్గెట్ ఒక లక్ష్యం ఏంటంటే 2030 నాటికి సాధించాల్సింది. ఈ క్రమంలో మరి ఇక్కడ ఎస్డిజి యాక్షన్ అవార్డ్స్ అంటే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మరి ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళకి వివిధ రకాల అవార్డ్స్ ఇస్తారనమాట. మొబైలైజ్ పేరుతో అవార్డ్స్ ఇస్తారు, యాక్షన్ పేరుతో అవార్డ్స్ ఇస్తారు. ఇక్కడ ఈ ఎస్డిజి యాక్షన్ అవార్డులలో చేంజ్ మేకర్ అవార్డుని 2022 సంవత్సరానికి పొందినవారు భారతదేశంలో మహిళల హక్కుల కార్యకర్త అయినటువంటి సృష్టి బక్షి అండి. ఎవరండి? సృష్టి బక్షికి ఇవ్వడం జరిగింది. వీరు భారతదేశంలో మహిళల హక్కుల గురించి పోరాడుతున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో 4వ లక్ష్యమైనటువంటి హక్కు గురించి పోరాటం చేస్తున్నారు, లింగ సమానత్వం ఇలాంటి విషయంలో. సృష్టి బక్షి అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. సృష్టి బక్షికి ఏ అవార్డు వచ్చింది, ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, ఇలాంటి నేపథ్యం. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ మనం గమనిస్తే 2021లో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రోగ్రెస్ అవార్డుని ఇది ఎవరికి ఇచ్చారంటే లాస్ట్ ఇయర్ షేక్ హసీనాకి ఇచ్చారు. బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనాకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇలాంటి నేపథ్యం కూడా చూసుకోవాలి. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన ప్రచారకర్తగా దియా మిర్జా ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్కు ఒక రాయబారిగా దియా మిర్జా పనిచేస్తున్నారు. దాంతోపాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన కూడా ఒక అవగాహన రాయబారిగా ఎవరు పనిచేస్తున్నారంటే అంబాసిడర్గా దియా మిర్జా, భారతీయ నటి పనిచేస్తున్నారు. సో ఇది మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యాక్షన్ అవార్డ్స్ని డిస్కస్ వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అండి. సో మనకి ఇక్కడ దేశంలో ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఇక్కడ కొచ్చి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే కొచ్చిలో మరి మెట్రో రైల్ ప్రాజెక్టుకి ఎక్స్టెండెడ్ ఆల్రెడీ కొచ్చిలో మొదటి దశ నడుస్తూ ఉంది మెట్రో రైల్ ప్రాజెక్ట్, దాన్ని ప్రారంభించడం జరిగింది. రెండవ దశను విస్తరించే పనులు కూడా ఈ మధ్యకాలంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. ఇలాంటి అంటే ఒక్కొక్కసారి మనకు అడుగుతారు, భారత ప్రధాని కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, ఉపరాష్ట్రపతి కానివ్వండి, ఇలాంటి ప్రముఖులు ఏదైనా ప్రాజెక్టులని, ఏదైనా పరిశ్రమలని, ఏదైనా వాటిని ప్రారంభించినప్పుడు, ఇనాగ్రేట్ చేసినప్పుడు దానికి సంబంధించిన విషయాన్ని మనం అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. కాబట్టి మరి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇది మొదటి దశ ప్రాజెక్ట్ అండి. ఇది 32 కిలోమీటర్ల ఈ మొదటి దశ ప్రాజెక్ట్ని అంటే ప్రారంభించడం జరిగిందనమాట. కాబట్టి ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత గుజరాత్లోని క్రింది ఏ నగరంలో 32 కిలోమీటర్ల మొదటి దశ మెట్రో రైల్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. అంటే అది అహ్మదాబాద్ నగరంలో ప్రారంభించబడిందండి. సో అది మనకు ఒక ఇంపార్టెన్స్ అండి. అంతేకాకుండా మనకి 36వ జాతీయ క్రీడలు కూడా, సో మరి ఇండియన్ ఒలింపిక్స్గా పిలువబడే 36వ జాతీయ క్రీడలు కూడా అహ్మదాబాద్లోనే మరి నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో ఇది ప్రారంభించడం అనేది కూడా జరిగింది. అయితే మెట్రో రైల్ ప్రాజెక్ట్ అయితే ఇది మనకు వార్తల్లో ఉంది. అహ్మదాబాద్లో 32 కిలోమీటర్ల దూరమైనటువంటి ప్రాజెక్ట్ అండి ఇది మెట్రో రైల్ ప్రాజెక్ట్. సో ఇది గుజరాత్లో భాగం. మరి గుజరాత్ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు మనం చూసినట్లయితే ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చేసి మనకి భూపేంద్ర పటేల్. సో భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్ అనేది పూర్తి పేరండి. భూపేంద్ర పటేల్ అనేవారు గుజరాత్ ముఖ్యమంత్రి.
భూపేష్ బాగెల్ అనేవారు, భూపేష్ బాగెల్ అనేవారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి. అండ్ ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ చేసింది, ఒక ఆర్డర్ని జారీ చేసింది, ఒక తీర్పు ఇచ్చింది. ఏ విషయంలో అంటే ఎంఎంపీ అంటాం. అంటే ఏంటంటే ఇక్కడ మెడికల్ టర్మినేషన్, ఎంటీపీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971లో. అంటే 1971లో వచ్చినటువంటి ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ యాక్ట్, అంటే అబార్షన్ చేసుకోవడం, ఏదైతే మనం గర్భస్రావం అంటామో అదేనేది ఏంటంటే ఇప్పుడు ఒక 3B రూల్ అనేది ఉంది. ఏదైతే 20 నుండి 24 వారాల్లో గర్భస్రావం చేయకూడదు, అబార్షన్ చేయకూడదు అని చెప్తుంది. అది ఎవరికి చేయవచ్చు అంటే ఓన్లీ మానసిక రోగులు, అత్యాచార సంబంధించినటువంటి సంఘటనలు జరిగినటువంటి వారు గర్భం దాల్చినప్పుడు మాత్రం చేయొచ్చు అని ఆ రూల్ ఉంది. కానీ ఆ రూల్ చట్ట విరుద్ధం. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971లో ఏదైతే ఇప్పుడు చెప్పుకున్న 3B రూల్ ఉందో అది రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు చెప్తూ, సో మరి వైవాహిక జీవితంతో సంబంధం లేకుండా, సో మరి ఎవరైతే గర్భం దాల్స్తారో ఆ గర్భం దాల్చినప్పుడు వాళ్ళు గర్భస్రావం చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 22-24 ఒక వీక్స్ ఉన్నటువంటి 20 నుండి 24 వారాల సంబంధించినటువంటి ఆ టైంలో అబార్షన్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అనేది ఒక ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆ యాక్ట్ పైన, ఆ 3B రూల్ పైన, అలాంటి సంబంధించిన అంశాలపైన మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన కమిటీలపైన, కమిషన్లపైన కూడా మన గతంలో క్వశ్చన్స్ అడుగుతున్న సందర్భం మనకు వచ్చింది. మరి ఈ మధ్య కాలంలో భారత సుప్రీంకోర్టు అయితే దేశంలో రాజకీయ పార్టీలు అయితే ఉచిత పథకాలపైన చాలా హామీలు ఇస్తున్నాయి. కాబట్టి ఈ ఉచిత పథకాలను ఆపేయండి, దానిపైన ఏదో ఒక చర్య చేయండి, దానిపైన అధ్యయనం చేయండి అని చెప్పేసి ఒక అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే వారు ప్రజా ప్రయోజన వాద్యాన్ని, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. సో మరి అశ్విని ఉపాధ్యాయ్ సో మరి వేసినటువంటి ఈ యొక్క ప్రజా ప్రయోజన వాద్యాన్ని చూస్తూ సో భారత సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారు సో ఒక కమిటీ నియమించారు. జస్టిస్ డివై చంద్రచూడ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇటీవల కాలంలో డివై చంద్రచూడ్ గారు నల్సాకు చైర్మన్ కావడం జరిగింది, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విషయంలో. సో ఆ నేపథ్యం చూసుకోవాలి. ప్రజెంట్ అయితే మనకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిని చేపట్టిన 49వ వారు, వారే జస్టిస్ ఉమేష్ లలిత్, యుయు లలిత్ అనేవారు ప్రజెంట్ అయితే మనకు జస్టిస్ యుయు లలిత్ భారత సుప్రీంకోర్టుకి 49వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారండి. ఓకేనా, ఇది సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఆర్డర్ విషయంలో. నెక్స్ట్ వచ్చేసి మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్. గతంలో దీన్ని మనం ట్రైన్ 18 అనే దాన్ని పిలిచేవాళ్ళం. ఇది వేగవంతమైన ఒక ట్రైన్గా దీనికి ఎంతో గుర్తింపు ఉంది వందే భారత్. సో చెన్నైలో ఉన్నటువంటి, అంటే తమిళనాడులోని చెన్నైలో ఉన్నటువంటి ICF అంటే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ని తయారు చేయడం అనేది జరిగింది. మరి ఇలాంటి వందే భారత్ ఎక్స్ప్రెస్లు మరింత ఆధునికరణ చేసి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ 2.0ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ 2.0ని, ఈ తొలి ఎక్స్ప్రెస్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా గుజరాత్లోని గాంధీనగర్ నుండి ముంబై వరకు ప్రారంభించడం జరిగింది. ఏదైనా కొత్త రైలు ప్రారంభించడం, కొత్త విమానం సర్వీసులు ప్రారంభించినప్పుడు ఆ సంబంధించిన విశేషం మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఈ మధ్యకాలంలో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ సదరన్ రైల్వే జోన్లో అయితే తొలిసారిగా భారత్ గౌరవ్ రైలుని ప్రారంభించారు. భారతదేశంలో ఈ యొక్క ప్రైవేట్ రంగంలో రైల్వేని ఎంకరేజ్ చేయాలి, రైల్వే సంబంధించిన ప్యాసింజర్స్ని, పర్యాటకాన్ని ఎంకరేజ్ చేసిన ఉద్దేశంతో మరి భారత్ గౌరవ్ రైలుని ప్రారంభించడం జరిగింది. మరి తొలి భారత్ గౌరవ్ రైలుని అయితే మనకి తమిళనాడులోని కోయంబత్తూరు నుండి, ఎక్కడండి తమిళనాడులోని కోయంబత్తూరు నుండి మరి మహారాష్ట్రలోని షిరిడి సాయినగర్ వరకు ప్రారంభించడం అనేది జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. మరి గతంలో తొలి కిసాన్ రైలు ప్రారంభించబడింది మహారాష్ట్రలోని దేవులల్ నుండి బీహార్లోని దానాపూర్ వరకు ప్రారంభించారు. దాని తర్వాత ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఇలాంటి సంబంధించిన విషయంతో భారతదేశంలో తొలి ఫ్రూట్ ట్రైన్, అంటే ఫ్రూట్స్ని తీసుకెళ్ళి ఒక ట్రైన్ ప్రారంభించారు. అది మా ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రి నుండి అది ముంబై వరకు ప్రారంభించడం అనేది జరిగింది. సో అలాంటి నేపథ్యాన్ని చూసుకుంటూ భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ 2.0ని ఎక్కడ ప్రారంభించారంటే ఎక్కడ తొలిసారిగా ప్రారంభించారంటే గాంధీనగర్ నుండి ముంబైకి ప్రారంభించడం అనేది జరిగింది రైల్వే శాఖ వాళ్ళు. మరి దీనిలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ వర్షన్స్ ఏంది, గతంలో ఉన్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్కి ఈసారి వందే భారత్ ఎక్స్ప్రెస్ 2.0 కొన్ని అడ్వాన్స్డ్ వర్షన్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే కవచ్ అనే సిస్టాన్ని దీనికి అమర్చడం జరిగింది. వాట్ ఈజ్ కవచ్ అంటే ఇండిజినస్ ఒక ఇన్నోవేషన్గా చెప్పుకోవచ్చు, భారతదేశం ఒక స్వదేశీ ఒక ఆవిష్కరణకు చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకోసం అంటే ఇట్ ఈజ్ ఏ
ట్రైన్ కొలాజియన్ అడ్వాన్స్ సిస్టమ్. అంటే ఇక్కడ భద్రత విషయంలో అత్యాధునిక భద్రత ప్రమాణాలు ట్రైన్ కొలాజియన్ అంటాం. అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే రెండు ఎదురెదురుగా ట్రైన్లు ఒకటే పట్టాలపైన వస్తున్నప్పుడు ఒక సమస్య కొంత దూరంలోనే యాక్సిడెంట్ కాకుండా సో మరి నిరోధించే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను మనం ఇక్కడ ఏమంటారు అంటే కవచ్ అనే వ్యవస్థ అంటారు. ఆ కవచ్ వ్యవస్థ ఆధారంగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ 2.0లో అమర్చడం అనేది జరిగింది. ఒక వెరీ ఇంపార్టెన్స్ అండి. మరి ప్రజెంట్ అయితే కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరంటే అశ్విని వైష్ణవ్. సో అశ్విని వైష్ణవ్ గారు అయితే ప్రజెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. అది యాక్చువల్గా ఐఫోన్ అనేది మనకి సో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలిసి అమెరికా దేశానికి చెందింది అయినప్పటికీ కూడా సో మరి ఒక తైవాన్ దేశానికి సంబంధించినటువంటి సంస్థ చేత మన దేశంలో వివిధ ప్రాంతాల్లో సో మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే తయారు చేసే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఐఫోన్ సంస్థకైతే మన దేశంలో ఒక ప్యాక్స్కాన్ అనే పేరుతో విస్టర్న్ అనే పేరుతో పరిశ్రమలు ఏర్పాటు చేసింది తైవాన్ కంపెనీ. ఇప్పుడు తైవాన్ కంపెనీ మరో సంబంధించినటువంటిది ఒక పెగాట్రాన్ అనే పేరుతో మరో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తున్నారు చెన్నైకి సమీపాన మహీంద్ర సిటీలో. ఆ నేపథ్యం చూసుకోవాలి. ఇటీవల కాలంలో మనకు కోవిడ్ లాక్డౌన్ టైంలో ఈ విస్టర్న్ కర్ణాటకలో ఉన్న ఈ విస్టర్న్లో కూడా భారీ అగ్ని ప్రమాదం జరగడం, నష్టం జరగడం, అక్కడ కొంత సంబంధించినటువంటి కార్మికులు ఆందోళన చేయడం లాంటి అంశాలతో మనకి ఈ విస్టర్న్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అక్కడ న్యూస్లో ఉండడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఇంతవరకు ఎన్ని ఐఫోన్ తయారు చేసే పరిశ్రమలను ఏర్పాటు చేశారు భారతదేశంలో తైవాన్ చేత అంటే 3. పాక్స్కాన్ అనే పేరుతో, విస్టర్న్ అనే పేరుతో, పెగాట్రాన్ పేరుతో. కానీ ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఫోన్లను మనం ఇక్కడ ఐఫోన్ అని పిలుస్తామండి. ఇలాంటి మనకి కరెంట్ ఎకనామిక్ పాయింట్స్ కూడా మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఆప్టిమస్ అండి. సో మరి ఆప్టిమస్ అనేది ఏంటంటే ఒక సంబంధించినటువంటి హ్యూమనాయిడ్ రోబో, అంటే ఆటో పైలట్ ఒక కార్ అంటాం. అంటే ఏంటంటే కారు డ్రైవర్ సహాయం లేకుండానే కారు నడిపే రోజులు అనేది వచ్చినాయి. అలాంటి వాటిలలో మనకు బ్రిటన్ అయితే ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది, ఇంగ్లాండ్ అని చెప్పేసి మనకు న్యూస్లో ఉంది. కానీ టెస్లా సంస్థ మాత్రం ప్రముఖ అమెరికా దేశానికి చెందినటువంటి ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టెస్లా మరి ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానీ ఆటోమొబైల్లో దూసుకుపోతుంది. దీనికి ఒక ప్రజెంట్ అయితే దీనికి టెస్లాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారి ఎలన్ మాస్క్ ఒకటి ఆవిష్కరించడం జరిగింది. ఆప్టిమస్ అనే పేరుతో ఒక హ్యూమనాయిడ్ రోబోని చేయడం జరిగింది. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇది కారు సొంతంగా మనిషి ప్రమేయం లేకుండా డ్రైవర్ లేకుండా సొంతంగా నడిపేయగల రోబోట్ని ఇట్లా తయారు చేయడం జరిగింది. దాని పేరు ఏమని పెట్టారండి? ఆప్టిమస్ పెట్టారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఆప్టిమస్ అనేది ఏంటి, ఇటీవల న్యూస్లో ఉన్నప్పుడు అది రోబో అనమాట ఇది. సో ఓకేనండి, ఇంక నెక్స్ట్ చూద్దాం. సో సెంటర్ ఎక్స్టెండ్స్ అప్సా ఇన్ నాగాల్యాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండి ఫర్ 6 months. అంటే ఇంకా ఏంది మరో 6 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం సెంటర్ ఎక్స్టెండ్స్ అప్సా అనే ఒక చట్టము నాగాలాండ్ రాష్ట్రంలో, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో 6 నెలల పాటు పొడిగించడం అనేది జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్ వాళ్ళు ఈ ప్రకటన చేశారు. అప్సా అంటాం ఏదైతే ప్రాంతం ఉందో, ఏదైతే కొన్ని ప్రాంతాల్లో సంబంధించిన ఉగ్రవాద చర్యలు లేదా మిలిటెన్సీ సంబంధించిన చర్యలు జరుగుతున్నాయి, తీవ్రవాదం జరుగుతుంది, అలాంటి వాటిని అణిచివేయడానికి ప్రత్యేకంగా 1958లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చట్టమే మనకు అప్సా అని చెప్పేసి అంటాం. మరి అప్సా అనగా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. ఈ యాక్ట్ అనేది మనకి 1958లో వచ్చింది. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో అక్టోబర్ 1, 2022 నుండి ఈ క్రింది ఏ 2 రాష్ట్రాల్లో అప్సా యాక్ట్ని లేదా అప్సా చట్టాన్ని మరో 6 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన జారీ చేసింది అన్నప్పుడు నాగాలాండ్ రాష్ట్రం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చేయడం జరిగింది. అనేది ఒక మనకు న్యూస్లో ఉండడం జరిగింది. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి యునెస్కో మాండియా కల్ట్ 2022. ఏంది మాండియా కల్ట్ అంటే ఇది మెక్సికోలో జరుగుతున్నట్టు ఒక సదస్సు అండి. ఇది ఒక సదస్సు దాదాపుగా చూసినట్లయితే ఒక 40 years తర్వాత జరిగిందండి ఈ సదస్సు యునెస్కో చేత. అంటే యునెస్కో అంటే వివిధ దేశాల్లో ఈ సాంస్కృతిక విధానాలు ఎలా ఉన్నాయి, కల్చరల్ పాలసీస్ అంటే ఇండస్ట్రియల్ పాలసీ ఉంటాయి, ఇంకా చాలా పాలసీస్ వచ్చినాయి. కానీ కల్చరల్ పాలసీస్ అంటే దేశంలో సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడం, పర్యాటకం దారి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇలాంటి వాటిని ఎలా పెంపొందించాలని చెప్పేసి ఒక సదస్సు ఇది మాండియా కాల్ట్ అంట.
ఈ మాండియా కాల్ట్ అనేది ఎక్కడ జరిగిందని మెక్సికోలో జరిగింది ఈ సదస్సు సెప్టెంబర్ 28 నుండి 30 2022లో మెక్సికోలో. ఇది 1982లో యునెస్కో చేత నిర్వహించారు. మళ్ళీ 40 ఇయర్స్ తర్వాత జరిగింది. దీనికి మన కేంద్ర సాంస్కృతిక సహాయ శాఖ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మేఘవాల్, ఎవరండి? అర్జున్ రామ్ మేఘవాల్ దీనికి అటెండ్ కావడం అనేది జరిగింది. ఇది యునెస్కో చేత నిర్వహించబడుతున్నటువంటి సదస్సు అండి, ఓకేనా. కాబట్టి 40 ఇయర్స్ తర్వాత జరిగింది కాబట్టి న్యూస్లో మనకు ఉంది కాబట్టి మెక్సికో సంబంధించిన పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఎందుకు మెక్సికో ఇంపార్టెన్స్ అంటే మెక్సికో దేశానికి చెందినటువంటి ఓబ్రేడియార్ లోపేజ్ ఓబ్రియాడ్ అతని పూర్తి పేరు వచ్చేసి ఇక్కడ మాన్యువల్ లోపేజ్ ఓబ్రిడార్ అని చెప్పేసి అంటారు. మెక్సికో అధ్యక్షుడు ఇటీవల ఒక ప్రతిపాదన చేశాడు. ప్రపంచంలో ఎన్నో సంబంధించినటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి, లేదా ఎన్నో సంబంధించినటువంటి తగాదాలు ఉన్నాయి, దేశాల మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. మరి ఇలాంటి వాటికి ఒక శాంతి పరిరక్షణ దళాన్ని, ఒక అంతర్జాతీయ శాంతి కమిషన్ని, అంటే గ్లోబల్ పీస్ మిషన్ ప్రకటించాడు, ఒక ప్రతిపాదన చేశాడు ఈ మాన్యువల్ లోపేజ్ ఒబ్రెడార్. ఇతను మెక్సికో అధ్యక్షుడు. ఆ యొక్క అంతర్జాతీయ ఈ శాంతి కమిషన్లో 3 సభ్యులను ప్రతిపాదించాడు. ఒకరు వచ్చేసి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, తర్వాత వాటికన్ సిటీ పోప్ వచ్చేసి మనకి ఫ్రాన్సిస్ I, తర్వాత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇలా 3 సభ్యులతో ఈ యొక్క చేయడం ద్వారా ఈ యొక్క మెక్సికో దేశం అనే న్యూస్లో ఉంది. కాబట్టి ఇలాంటి మెక్సికో దేశంలో ఇలాంటి సదస్సు జరిగింది. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంది. మరి ప్రజెంట్ అయితే అడ్రీ అజౌల్ అనేవారు యునెస్కోకు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. 36th నేషనల్ గేమ్స్ అండి. మరి ఇండియన్ ఒలింపిక్ గేమ్స్గా ఈ క్రింది ఏ క్రీడలను పిలుస్తారంటే 36వ అంటే జాతీయ క్రీడలను పిలుస్తారు. 1924లో ప్రారంభించబడ్డటువంటి లాహోర్లో ప్రారంభించబడ్డ ఈ క్రీడలు అనేది యాక్చువల్గా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. కానీ 2015 సంవత్సరంలో జరిగినాయి. మళ్ళీ ఇప్పటివరకు కూడా జరగలేదు, అంటే 7 ఇయర్స్ తర్వాత జరుగుతున్నాయండి 36వ జాతీయ క్రీడలు. సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 12 వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో మరి అథ్లెటిక్ క్రీడాకారినటువంటి అరుణ రాణి ఈ యొక్క జాతీయ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో మరి జాతీయ పతాకాన్ని పట్టుకోవడం జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో మరి 36th నేషనల్ గేమ్స్ 2022 అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత ఈ యొక్క క్రీడలు ప్రారంభించబడ్డాయి. మరి అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్కోట్, భావనగర్, ఈ నగరాల్లో ఈ క్రీడలు అనేది జరగబోతున్నాయి. ఈ క్రీడలపైన ఇంకా మరింత సమాచారాన్ని మరి ముగింపు రోజున పథకాలు వచ్చిన వాటి విషయాలు మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకోసమంటే ఇందులో 28 రాష్ట్రాలు మరి 8 కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొనబోతున్నాయి. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం, డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ ఇవి 2 సారిగా విలీనమైనాయి కాబట్టి 2020 జనవరిన ఈ దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు 2 విలీనమైన తర్వాత కూడా ఇందులో ఈ క్రీడలు పాల్గొంటున్నాయి. ఆ నేపథ్యాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది 36వ జాతీయ క్రీడలకు సంబంధించినటువంటి సమాచారం అండి, ఓకేనా. ఇవ్వండి మనకి అక్టోబర్ 1, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.